మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. తెలంగాణలో టీడీపీ ఎత్తుగడేంటి, బాబు ఎత్తుగడ, బాబు పాచికలేంటి, బీఆర్ఎస్ లేకుండా చేయడమే బాబు ముఖ్య ఉద్దేశమా? అంటే బీఆర్ఎస్ స్థానాన్ని టీడీపీ భర్తీ చేసే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ పార్టీని టీడీపీ భర్తీ చేసే అవకాశం ఉన్నదా, లేదా బీఆర్ఎస్ను లేకుండా చేయటమే చంద్రబాబు ఎత్తుగడ అనేది? వీళ్ళ ఎత్తుగడ అంతా ఒకటే, ఏంటంటే ఈ రాష్ట్రం మా చేతికి రావాలన్న కోరిక ఉంటుందండి. ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఇందులో ఏంటంటే అసంతుష్ట ద్విజో నష్ట సంతుష్టో నృపాలక అని ఎక్కడో చదివాను నేను. ఏంటంటే సంతృప్తి పొందిన బ్రాహ్మణుడు పాడైపోతాట, సంతృప్తి పొందిన రాజు నాశనం అయిపోతాట. క్షత్రియులకి ఏంటంటే ఒక చోట సంతృప్తి ఉండదు. మెజారిటీ నాకు 4 సీట్లు మెజారిటీ వచ్చినాయంటే సరిపోదు, ఇంకో కొందరిని తీసుకొని టోటల్ మెజారిటీ రావాలి, లేదా ప్రతిపక్షం లేకుండా చేయాలి. లజ్జ గణికా నష్ట అంటే వేశ్యేమో సిగ్గు వల్ల నష్టపోతుందట. అందువల్ల వీళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. వీరికి అధికార పరిధిని గురించిన సంతృప్తి ఉండదు, అట్లాగే ఏంటంటే ధన దాహానికి కూడా సంతృప్తి అనేది ఉండదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ తెలంగాణ తత్వం అనేది ఇక్కడ లోపించింది. ఎవరు వెళ్ళిపోయారు? ఓన్లీ ఇక్కడి నుంచి కొంతమంది పొలిటీషియన్స్ వెళ్ళిపోయారు. వాళ్ళ ప్లేస్లో మళ్ళీ మన లోకల్ పొలిటీషియన్స్ వచ్చారు. వచ్చే బదులు మళ్ళీ టీడీపీ వాళ్ళే వచ్చారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తెచ్చుకున్న తెలంగాణ నేను ఆశించాను కదా అంటే కనీసం 20-25 ఇయర్స్ పచ్చి తెలంగాణ వాళ్ళే పరిపాలించాలని అనుకున్నాను నేను. తెలంగాణ పార్టీ చేస్తే తమిళనాడులాగా ఇక్కడ కూడా ఒక ప్రాంతీయత భావం అనేది స్థిరపడేది. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ కూడా అధికారం కలిగి ఉన్నదనుకోండి, లేదా కనీసం ప్రభావితం చేయగలిగినంతమంది ఎమ్మెల్యేలని తెచ్చుకుంది అనుకోండి. తెచ్చుకుంటే అప్పుడు ఈ రాష్ట్ర వనరులు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ కాపాడేది ఎవడు? ఇప్పుడు ముఖ్యంగా మనకేంటంటే ఈ కృష్ణా గోదావరి నదులతో మెయిన్ సమస్య, మెయిన్ కృష్ణా నది. ఇటు కర్ణాటక ఇన్వాల్వ్ అయి ఉన్నది. కర్ణాటక వాళ్ళు ఆ నారాయణపూర్ వదిలిపెడితే కానీ మనకి అలమట్టి వదిలిపెడితే కానీ మనకు నీళ్లు రావు. మన దగ్గర నుంచి వదిలిపెడితే కానీ ఆంధ్రాకి పోవు. ఇది ఏంటి, ఇలాంటి డిస్ప్యూటే మీకు కావేరీ రివర్ డిస్ప్యూటు కర్ణాటకకి తమిళనాడుకు ఉందా లేదా? ఉంది. అట్లాగే ఈ భాషా భేదంగా రివర్ వాటర్సు రిసోర్సెస్ పంచుకోవాల్సిన అవసరం వచ్చిన చోట ఈ డిస్ప్యూట్ అనేది తప్పదు. ఒక పార్టీ ఏమో సామరస్యంగా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, మన నీళ్ళు తీసుకెళ్ళి తమిళనాడుకు కొన్ని తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తీసుకెళ్ళారు. ఒక పార్టీ ఏమో లిబరల్గా ఉంటే రెండో పార్టీ వచ్చి నువ్వు అట్టెట్ట ఇస్తావు, నువ్వు పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఏంటి, నువ్వు 11 టీఎంసీలు తీసుకెళ్ళాలి, 11 బదులు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఏమో 44 చేశాడు. అంటే సగం రివరు. ఎందుకంటే మీకు రివర్ అంటే మీకు అందాజుగా చెప్తాను. గోదావరి రివర్ ఉంది కదా, గోదావరి రివర్ పీక్ సీజన్ ఎప్పుడు వరద బారేది జూలై నుంచి అక్టోబర్ వరకు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 నెలలు వర్షాకాలం. దాని ఫ్లో యావరేజ్ ఎంతో తెలుసా అండి? 75 టీఎంసీలు, 75 టీఎంసీ ఆన్ ఎన్ యావరేజ్. ఈయన 44 టీఎంసీలు పట్టుకెళ్తున్నాడంటే వరద గోదావరిలో సగం కన్నా ఎక్కువ. ఈ డిస్ప్యూట్స్ మొన్నటికి మనం చూసాం. ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు పోయేమో నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోయారు, అవతల వాళ్ళేమో పోలీసులు డ్యామ్ మీదకి వచ్చారు. ఏమిటిది పాతకాలపు రాజుల్లాగా ఈ డ్యాముల మీదకి పోయి ఫిజికల్గా కొట్లాడి తెచ్చుకునేదా, లేదా ఒక్కరోజు తెచ్చుకుంటే సరిపోతుందా? ఇది సామరస్యపూర్వకంగా ఈ కృష్ణా రివర్ వాటర్ ట్రిబ్యునల్ కానీ లేకపోతే వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఎవరికి ఎంత టీఎంసీ వస్తుంది అనేది నిజానికి ఈ రివర్ డిస్ప్యూట్స్ని గురించి రాజ్యాంగంలో మెకానిజం ఉంది. దీన్ని మేనేజ్ చేయడానికి సపరేటు కేఆర్ఎంబి అని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఆ బోర్డుకి మేము అప్పచెప్పేదే లేదని వీళ్ళు అంటారు.
అప్పచెప్పేది లేకపోతే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు అందరికీ ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వటానికి ఒక ఆర్గనైజేషన్ పెడితే వాళ్ళ దగ్గర పోరాడండి, మనకి ఎంత కావాలో, మనకి ఎన్ని అవకాశం ఉందో అంతవరకు పోరాడండి, దానివల్ల మేము అప్పచెప్పమని వీళ్ళు అంటారు. ఈ డిస్ప్యూట్స్ ఏంటంటే అటు చంద్రబాబు నాయుడు ఉన్నా, ఇటు కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఇవి సామరస్యంగా పరిష్కారం అవుతాయా అంటేనేమో అవుతాయి. ఆ కేఆర్ఎంబీకి అప్పచెప్పి నిజానికి ఒక రూల్ ప్రకారం పోతే పోతాయి. కానీ మరి రాజకీయ అంశం కావాలి కదా పక్క రాష్ట్రంతో కొట్లాడటానికి. ఈ అంశాన్ని ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు వదులుకోవు. ఈ పక్క టీడీపీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక పని అభిప్రాయానికి వచ్చినా ఆ ఇష్యూనేమో కేసీఆర్ రేజ్ చేస్తాడు. అందువల్ల ఏంటంటే ఈ నాయకులకి నేను చెప్పాను కదా, అంటే వీళ్ళకి పార్టీ కమిట్మెంట్స్ అనేవి లేవు. కారణం ఏంటంటే పార్టీ బేస్ మీద కాదు వాళ్ళు గెలుస్తున్నది, డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్కళ్ళు గెలవాలంటే 30 నుంచి 60-70 కోట్లు పెడితే వస్తుంది. ఇంత కోట్లు పెట్టి ఉత్త కూర్చో అంటే వాళ్ళు ఏమనుకుంటే ఇంత డబ్బు పెట్టామంటే పారేసాం, పంచాం. మరి పోస్ట్ లేకుండా 5 ఏళ్ళు కూర్చోవాలంటే 5 ఏళ్ళ తర్వాత వస్తుందని గ్యారంటీయా? అందువల్ల ఈ పార్టీ కమిట్మెంట్లు, పార్టీ వ్యవస్థ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయింది. ఓకే.